మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం రాజులకే వన్నె తెచ్చినటువంటి రారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మరాఠీ సంఘం ఆధ్వర్యంలో శివాజీ విగ్రహంతో ర్యాలీగా అంగరంగ వైభవంగా ప్రదర్శన నిర్వహించారు. ఛత్రపతి శివాజీ పేరు చెప్తే అందరికీ రక్తం పొందుతుందని వీరనాయకుడిగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా చిన్నారులు శివాజీ వేషధారణలతో మరాఠీ సంఘం వారు కాషాయ రంగు తలపాగాలు ధరించి కాషాయ జెండాలతో ఆకర్షణీయంగా భీమవరం పట్టణమంతా శివాజీ వీర గాథల పాటలతో నిర్వహించారు. ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇక భీమవరంలో జరుగుతున్నటువంటి ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య బాబిని అడిగి తెలుసుకుందాం. ఆయన మహావీరుడు, మహాశూరుడు, ఒక పెద్ద నాయకుడిగా కూడా పేరొందింది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ ఛత్రపతి శివాజీకి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ మార్వాడి సమాజానికి సంబంధించి గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. నిర్వాహకులు అయితే మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈ ఛత్రపతికి సంబంధించి ఈ ఉత్సవాలను మీరు భీమవరంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 2 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. ఇది 3వ సంవత్సరం. అంటే ఇన్నాళ్ళు కూడా మేము మా పరిధిలోనే ఒక 30-40 మంది ఉన్నాం కాబట్టి ఎప్పుడు బయటకు వచ్చి చేయలేదు. కానీ ఎప్పుడైతే రామ మందిర నిర్మాణం మొదలైందో మాకు కూడా ఏదైతే హిందూ సంప్రదాయాన్ని ఇంత గొప్పగా శివాజీ మహారాజ్ గురించి మహారాష్ట్రలోనే కాదు ప్రతి చోట తెలియాలని మేము 2 సంవత్సరాలుగా మొదలుపెట్టి ఇది 3వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసాం. అంటే మనకి యుక్తి, శక్తి, భక్తి 3 విషయాల్ని తీసుకుంటే యుక్తి ఎలా ఉండాలనేది శివాజీ మహారాజ్ గారి నుండి నేర్చుకోవచ్చు. ఆయన జీవన చరిత్రలో సామాన్య స్థితి నుండి ఒక గొప్ప యోధుడిగా ఎదిగాడు. అలాగే ఓన్లీ శివాజీ మహారాజే కాదు, మావుళా అని వారి సైన్యాన్ని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ జీవితం కూడా ఒక రాజు కోసం త్యాగం అంటే ఎలా చేయాలో ఆ మావుళా అని వాళ్ళందరి ద్వారా కూడా ఆ నిదర్శనం అంత గొప్పగా ఆయన ప్రేమను కూడా అందించారు. అలాగే స్త్రీల పట్ల చాలా గౌరవం, ఒక తల్లిని చెల్లిని ఎలా గౌరవించాలా అనేది కూడా శివాజీ మహారాజ్ గారి చరిత్ర చదివితే అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే మేము మా పరిధిలో తెలుసుకున్నామో ఇది ఇక్కడి వరకే కాదు, కేవలం మరాఠా యోధుడు అంటాం కాదు, హిందూ సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి మన భారతదేశంలో భారతమాత గర్వించదగ్గ ముద్దు బిడ్డ అని చెప్పుకోవాలని మేము కూడా ఇది 3వ సంవత్సరం ఆ స్త్రీలందరూ కూడా మహిళలు మా సంప్రదాయాన్ని, మా సనాతన ధర్మాన్ని, మా వేషధారాన్ని కూడా ఈరోజు ప్రదర్శించి శివాజీ మహారాజు వారికి ఇలాంటి జయంతిని కేవలం మా వరకే కాదు అందరినీ కలుపుకొని ఇంకా పెద్ద ఎత్తులో తీసుకెళ్లాలని మేము ఇది పూనుకున్నాం. ఇది 3వ సంవత్సరం, ఇది 394వ జయంతి. అయితే ఛత్రపతి శివాజీ జయంతి అయితే ఏదైతే ఉందో చాలా వేడుకగా కన్నుల విందుగా అయితే కూడా మన శోభాయాత్ర అయితే కనుక మావుళ్ళమ్మ గుడి నుంచి లోపల నుంచి కూడా ఈ ప్రకాశం చౌక్ వరకు కూడా మహిళలు అత్యధిక సంఖ్యలో ఈ మార్వాడి సమాజ సంబంధ నాయకులు కూడా చాలా ఆనందోత్సవాలతో ఈ నీటి తరాన్ని కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు అయితే చాలా సాంప్రదాయబద్ధంగా చాలా క్రమశిక్షణతో చేసే కార్యక్రమం అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఈ చాలామంది నాయకులు కూడా ఈ ఛత్రపతి శివాజీ అనేదాన్ని రానున్న తరంలో మరింత ఈ తెలియజేయాలి. ఆయన ఒక పాలకుడే కాదు, ఒక వీరుడిగా కూడా మనకి ఆయన చరిత్ర అయితే చెప్పతుంది. దానికి మహారాష్ట్ర నుంచి జరిగే కార్యక్రమాలు అయితే మనం ప్రపంచవ్యాప్తంగా ఛత్రపతి శివాజీకి జై జై అంటూ నినాదాలు పలుకుతూ ఈరోజు భీమవరంలో ఈ ప్రకాశం చౌకలో మహిళలు సైతం ఎండ సైతం కూడా లెక్క చేయకుండా చాలా ఆనందంగా అయితే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఈ కార్యక్రమం అయితే ఈ విషయాల్ని మేడం గారు చాలా క్షుణ్ణంగా అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఈ ఆంధ్ర టైమ్స్ వాళ్ళని పూర్తి స్థాయిలో అభినందిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆదిత్య బాబీ. థ్యాంక్ యూ వెరీ మచ్.